హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ ఐటెమ్ వచ్చేసి అరిసెలు తయారు చేస్తున్నాం. ఇది మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా మనం అరిసెలు అనేవి తయారు చేసుకుంటున్నాం. దీనికి పాకం ఎలా పెట్టుకోవాలి, ఇంకా ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. కేజీ బెల్లానికి 3 తవ్వల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకుంటే కరెక్ట్గా వస్తాయన్నమాట అరిసెలు అనేవి. రేషన్ బియ్యం ముందు రోజుగా 3 తవ్వలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మర్నాడు ఉదయం దీన్ని నీరు లేకుండా చిల్లుల గిన్నెలో వేసుకుని అసలు నీరంతా పోయేలాగా వడగట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైతే అరిసెలు తయారు చేసుకుంటున్నామో అప్పుడు దీన్ని ఆడించుకోవాలన్నమాట. అంటే కొంచెం తడిగా ఉండాలి పిండి అనేది. సో మనం ముందుగా రెడీ చేసుకునేటప్పటికి ఇది రెడీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నా కానీ ఇలా అసలు బియ్యం కానీ నూకలు కానీ ఏమీ లేకుండా మెత్తని జల్లెడతో బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా ఇలా అద్దేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కొబ్బరి, ఇంకా నువ్వులు, గసగసాలు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. యాలకుల పొడి ఇవి కొంతమంది వేసుకోరు, కానీ ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా అరిసెలకి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఆ పాకం వచ్చిన వెంటనే ఈ పిండి మిగతావన్నీ కూడా దగ్గర రెడీగా పెట్టుకొని వెంటనే వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వేరే బౌల్ పెట్టుకొని నెయ్యి వేస్తున్నాను. 4 గరిటెలు నెయ్యి వేసుకుంటున్నాను. మీడియం సైజ్ కొబ్బరికాయని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఈ నెయ్యిలో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు, ఇంకా లాస్ట్లో గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఏదైనా కూడా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే వంట అనేది చాలా బాగుంటుంది. సో ఈ కొబ్బరి అంతా కూడా లైట్ గోల్డ్ కలర్ రావాలి. సగం వేగిపోయిన తర్వాత నువ్వులు వేసేసుకుని ఇవి కూడా 2 నిమిషాలు వేయించితే సరిపోతుంది. నువ్వులు వెంటనే మాడిపోతాయి కదా. 2 నిమిషాలు వేయించిన తర్వాత గసగసాలు కూడా లాస్ట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గసగసాలు అయితే ఎక్కువ వేయించిన అవసరం లేదు, ఆ వేడి మీద వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం పాకానికి రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని దానిలో బెల్లం వేసేసుకుని 1 కప్పు నీళ్ళు వేస్తున్నాను. ఎక్కువ నీళ్ళు వేస్తే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది. 1 కప్పు అయితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్తో దీన్ని వడగట్టేసుకోవాలి. అలా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, ఇంకా ఇసుక ఉన్నా, ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ తీయకుండా చేసుకున్నామంటే మాత్రం ఇసుకగా డస్ట్గా బాగోదు. సో ఇది కరిగిన తర్వాత ఏం చేయాలంటే మనం వడకతో వడకట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం పాకం పట్టుకోవాలన్నమాట. ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. కొంచెం జిగురుగా ఉంటుంది. ఇది ఉప్పు బెల్లం అయితే కాదు. బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడగట్టేసుకుందాం. అనుందా చూసారు కదా, ఈ బెల్లం పాకం అనేది వడగట్టేసుకున్నాం. వడగట్టేసుకున్న తర్వాత కూడా ఇందులో కొంచెం నల్లగా తెట్టులాగా వస్తుంది. దాన్ని కూడా గరిటె సాయంతో తీసుకుని పక్కన పడేయాలి. చూసారు కదా, తెట్టు డస్ట్ ఏదైతే ఉందో అది పైకి తేలిపోతుంది.
పాకం రెడీ అయ్యే టైంకి అన్నీ దగ్గరే ఉండాలన్నమాట. కొబ్బరి గానీ, నువ్వులు గానీ, గసగసాలు గానీ, ఇవి విడివిడిగా వేయాలంటే మర్చిపోతాం కాబట్టి ఇవన్నీ ఒకసారి వేయించి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పిండి కూడా దగ్గర పెట్టేసుకోవాలి పాకం రెడీ అయ్యే టైంకి. పాకం అనేది ఇలా ముద్ద పాకం ఉండ దగ్గరకొస్తే సరిపోతుంది. కంచంలో వేయగానే టంగుమనాలి అలా కాదు. కొంచెం సాఫ్ట్‌గా ముద్దగా అయితే సరిపోతుంది. అలా అయితేనే మనకి అరిసెలనేవి సాఫ్ట్‌గా మెత్తగా వస్తాయన్నమాట. చూసారు గదా! ఇంకా కొంచెం ముద్ద కట్టాలి. కొంచెం జారుగా ఉంది. దగ్గరే ఉండాలి. వెంటనే పడిపోతుంది పాకం అనేది. ఇంకొంచెం ముద్ద కట్టేలాగా రావాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అప్పుడు చూడండి. చూసారు కదా! ఉండలాగా వచ్చింది. పాకం రెడీ అయిపోయింది. వెంటనే వేసేసుకోవాలి ఇవన్నీ కూడా. అప్పుడు పాకం ముదరకుండా ఉంటుంది. ఇవి వేయటం వల్ల వెంటనే చల్లబడిపోతుందనమాట పాకం అనేది. యాలకుల పొడి కూడా వెంటనే ఏసేసుకోవాలి. ఏది స్కిప్ అయినా కూడా తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్స్ అనేవి అందులో వీటికి పట్టవనమాట. సో, పిండి కూడా వెంటనే వేసేసుకోవాలి. లేదంటే పాకం ముదిరిపోయి థిక్‌గా అయిపోతుంది. పిండనేది తక్కువగా పడుతుంది. వెంటనే వేసేసినట్లయితే 3 తవలు బియ్యం తీసుకున్నాం కదా! అంటే ఒక అరసాళ్ళు ఎక్కువ వేసుకున్నా గానీ పిండి ఎంత పట్టాలో అంతే పడుతుంది. ఎక్స్‌ట్రా ఎందుకంటే ఎందుకైనా మంచిది కదా ఉంటేనే అని కొద్దిగా ఎక్కువ ఆడించుకోవాలి. కరెక్ట్‌గా 3 తవల పిండి కరెక్ట్‌గా పడుతుంది. 3 తవ్వల బియ్యంతో ఆడించిన పిండి. తిప్పేటప్పుడు చేతులు చాలా నొప్పిగా ఉంటాయి. అయినా కూడా వెంటనే తిప్పేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. 4 గరిటెలు నెయ్యి వేసాం కదా! అది సరిపోతుంది. దీన్ని కావాలంటే ప్యూర్ నెయ్యితో కూడా మనం ఈ అరిసెలనేవి వేయించుకోవచ్చు. సో, నేనేంటంటే వేరుశనగ నూనెతో వేయిస్తున్నాను. మరీ జారుగా అనేది ఉండకూడదనమాట. మనం గారెలు చేసేటప్పుడు ఎలా ఉంటుందో పిండి కన్సిస్టెన్సీ అనేది అలా ఉంటే సరిపోతుంది. మనం తీసి ఒత్తుకునేలాగా వస్తే సరిపోతుందనమాట ఈ పిండి మిక్సింగ్ అనేది. పాకం రెడీ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆన్‌లో అసలు ఉంచకూడదు. ఆఫ్ చేసేసుకొని ఈ పిండంతా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కొంచెం ఎండిపోకుండా పైన నూనె వేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని వెంటనే నూనె కడాయి పెట్టేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా చేసేసినవి అరిసెలు ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే పిండి గట్టిగా అయిపోయి ఒత్తడం లేట్ అవుతుంది. ఇంకా ఆరిపోతుంది. చేతులు కూడా నొప్పొస్తాయన్నమాట. సో, వెంటనే చేసేసుకోవచ్చనమాట. కాకపోతే వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నా కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుంది. నేను 1 లీటర్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. 1 కేజీ బెల్లానికి 1 లీటర్ ఆయిల్ వేరుశనగ నూనె వేశాను. నిమ్మకాయ సైజు
ఉండ తీసుకొని ఈ అరిసె ఒత్తుకొని వేసేసుకోవటమే. 2 పేపర్స్ తీసుకున్నాను కదా! మీరు కూడా అలాగే తీసుకోండి. 2 పేపర్ల కింద తీసుకొని ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నట్లయితే 2 ఒకసారి వేసేసుకొని ఇవి వేసిన తర్వాత అవి నూనెలోంచి పైకి తేలేలోపు ఈ 2 మళ్ళీ మనం రెడీ చేసుకోవచ్చు. 2 వేగుతాయి. 2 అలా మళ్ళీ కొద్దిగా వేగుతాయి. ఈ 2 తీసేటప్పటికి అవి రెడీ అవుతాయి. ఒక్కళ్ళే అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ కేజీ పిండి ఒకళ్ళే చేసుకోవచ్చు. ఇంకాస్త ఎక్కువైతే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే నాకు పట్టిన టైం వచ్చేసి అటు ఇటుగా 2 గంటలు పట్టింది. పావు తక్కువ 2 గంటలు పట్టింది. కేవలం వేయించడానికి మాత్రమే నాకు గంట టైం పట్టింది. చూసారు కదా! ఇలా వేగిన తర్వాత 2 కింద తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పిండినా కూడా ఏమవుతుందంటే ఈ అరిసెలు అనేవి బాగా ఆరిపోయి టేస్ట్ లేకుండా ఆయిల్ లేకుండా చప్పగా బాగోవన్నమాట. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మరీ హై పెట్టకూడదు, మరీ లో పెట్టకూడదు. హై పెడితే మాడిపోతాయి. లో పెడితే ఏమవుతుందంటే నూనె బాగా లాగేసి నూనె వాసన వస్తాయి అన్నమాట అరిసెలు అనేవి. అరిసెలు చేయాలంటే ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేము అనుకోక్కర్లేదు. చేయడం చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు అన్నీ కూడా రోట్లో దంచాలి చేయాలి అని ఏం లేదు కదా! మనం మిషన్ పట్టేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో పట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే కదా! కట్టెల పొయ్యి మీద కూడా మనం చేయట్లేదు. స్టవ్ మీదే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పాకం ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. ఇవి వేసేటప్పుడు కూడా ఆయిల్‌లో చాలా జాగ్రత్తగా వేయాలి. నేను కొంచెం పిండి ఒత్తుగానే పెట్టాను కాబట్టి ఇందులో వేయటం ఈజీ అవుతుంది. లేదంటే పలచగా చేసామనుకోండి ఇవన్నీ చిల్లులు పడిపోయి అస్తవ్యస్తంగా మొత్తం నూనంతా స్ప్రెడ్ అయిపోయి నూనె కూడా ఖరాబ్ అయిపోతుందనమాట. బిస్కెట్లు చేస్తారు కదా! అలా ఆ సైజు మందంలో చేసుకుంటే సరిపోతుంది. మనకి విడిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట అరిసెలనేవి. పిండి వేడిగా ఉంది కాబట్టి చేయడం తొందరగా అయిపోయిందనమాట. లేదంటే చాలా సేపు నొక్కాల్సొస్తుంది. వీటిని తమిళనాడులో అయితే అప్పాలంటారు. కానీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఈ అప్పాలనేవి. కొంతమంది వెన్నేసి కూడా చేస్తారు. కానీ ఇప్పుడు వెన్న దొరకదు కదా మనకి. ఒక కేజీ బెల్లానికి 60 అరిసెల వరకు రెడీ అయినాయి. ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. 10 డేస్, 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఏం కావు.
ఇవి ఎక్కువగా సంక్రాంతి అప్పుడే చేసుకుంటారు. మళ్ళీ చేయరు. ఇంకా పెళ్ళిళ్ళప్పుడు కూడా కంపల్సరీ చేస్తారనమాట. పెళ్ళిళ్ళకి ఎంత కంపల్సరీయో ఇంకా సంక్రాంతికి కూడా అంత కంపల్సరీగా చేసుకుంటారు. ఆంధ్ర సైడ్ అయితే. తమిళనాడు సైడ్ కూడా చేసుకుంటారు. తమిళనాడు వాళ్ళు కూడా చేసుకుంటారు అరిసెలనేవి. సో, చూసారు కదా! ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! మొత్తం పిండంతా అయిపోయింది. లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కటి మాడిపోకుండా దగ్గరుండి కరెక్ట్‌గా తీసుకున్నాను. ఒకే సైజులో, ఒకే కలర్‌లో. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయన్నది మీ ముందే చూపిస్తున్నాను చూడండి. ఒకదానికొకటి అంటుకోకుండా వెంటనే విడివిడిగా తీసేయాలనమాట. ఇలా అయితే ఆరిపోతాయి కూడా. తొందరగా చల్లారుతాయి కూడా. చూసారు కదా! అన్నీ ఒకే కలర్‌లో వచ్చాయి. సాఫ్ట్‌గా వచ్చాయి కదా!